కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్ 2 నారాయణ క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం పూజారి సాయి కిరణ్ రంగాచార్యులు మరియు ఆలయ కమిటీ మెంబర్స్ కృష్ణను నాయుడు, సంజీవయ్య, టి రాజు, ఎం కిషోర్, శేఖర్, అరుణ్, రామకృష్ణ, టి భాస్కర్ గౌడ్, డి శ్రీనివాస్ మరికొందరు కాలనీ మెంబర్స్ పాల్గొన్నారు. जय श्रीमन्नारायण. वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन. वेंकटेश समो देवो न भूतो न भविष्यति. जय श्रीमन्नारायण. పద్మానగర్ ఫేజ్ 2 చింతల్లో వేంచేసి ఉన్నటువంటి నారాయణ క్షేత్ర దేవస్థానంలో గత కొంతకాలంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గోదా రంగనాథ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం భోగి రోజు నిర్వహిస్తారు. కానీ ఈ ప్రాంతంలో అందరూ కూడా సంక్రాంతి పండుగకు తమ ఊర్లు వెళ్తారు కాబట్టి మనము ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని గోదా కళ్యాణంగా మనం ఇక్కడ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అలాగే శ్రీరామనవమి కూడా మనం వైభవోపేతంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వస్తూ వారి యొక్క కైంకర్యాన్ని చేస్తూ వారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తూ ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా మాకు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా వైభవోపేతంగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. చాలా పర్వదినం అని చెప్పుకోవాలి. శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా మన యొక్క పద్మానగర్ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 16 నారాయణ క్షేత్రం నందు జరుపుకోవడం జరిగింది. మరి ఈ కళ్యాణంలో మరి మన ఋత్విక్కులు వేద పండితులు అందరూ వాళ్ళ యొక్క ఆశీర్వచనాలే కాకుండా ఈ కళ్యాణాన్ని కూడా ఒక శాస్త్రోక్తంగా జరిపి మరి మన కాలనీవాసులందరూ మరియు ఈ యొక్క కార్యక్రమంలో సహకరించినటువంటి భక్త మహాశయులందరికీ ఆశీర్వచనాలు కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందులకు మరి మన కాలనీవాసులే కాక చుట్టుపక్కల కాలనీవాసులకు కూడా అనేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈ ఆలయాన్ని 2006లో మోపర్తి శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి సమర్థ పీఠం అనే పీఠం ఏర్పాటు చేసి ఆ భక్త బృందంచే ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇది కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా గత 4 సంవత్సరాల నుంచి మరి మన రంగాచార్యులు గారు, కిరణాచార్యులు గారు ఇంకా వాళ్ళ యొక్క కుటుంబం ఈ ఆలయానికి ఎంతో సేవ చేస్తూ మరి భక్తులందరినీ ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ అనేక కార్యక్రమాలు యజ్ఞయాగాదులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాగే కొనసాగించాలని, ఇలాగే ఈ భక్తుల యొక్క ఈ కాలనీ మరియు చుట్టుపక్కల కాలనీల యొక్క ప్రజల యొక్క ఆమోదం ఉండాలని కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞత అభివందనములు, నమస్సు సుమాంజలు తెలుపుతున్నాము. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా దీని అనంతరం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ దేవుని యొక్క ప్రసాదం స్వీకరించి అందరూ తరించారు. కాబట్టి